నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో వ్యవహరించిన తీరుకు ప్రస్తుత వ్యవహార శైలి పూర్తి డిఫరెంట్గా కనిపిస్తోంది. కార్పొరేట్ సీఈఓలా వ్యవహరిస్తారన్న ముద్ర చెరిపేసుకుంటూ ఇప్పుడు ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా అది మరోసారి స్పష్టమైంది. అధికారంలో ఉంటే ఎంతసేపు అధికారులతో సమీక్షలు, అభివృద్ధి అజెండాలు, పాలన వ్యవహారాలతో బిజీగా ఉంటూ రాష్ట్ర సీఈఓగా బ్రాండ్ వేయించుకున్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, 2014లో విభజిత ఏపీ సీఎంగా 3వ పాలించినప్పుడు చంద్రబాబు వ్యవహార తీరు అలాగే కనిపించేది. విపక్షంలో ఉంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు, పార్టీ రివ్యూ మీటింగ్లకే ఎక్కువ టైం కేటాయిస్తారన్న పేరుండేది. గతంలోనూ ఆయన విపక్ష నేతగా వ్యవహరించినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తన రాజకీయ జీవితం మొత్తంలో ఎప్పుడూ చూడని ప్రతీకార రాజకీయాల్ని చూశారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో దాదాపు 2 నెలలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది ఆయనకి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ అపర చాణక్యుణ్ణి ఏడిపించి సీఎంగానే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేసే పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. ఆ చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే బాబులో మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు. గతంలో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు షెడ్యూల్ ప్రోగ్రాంలపైనే దృష్టి పెట్టి అక్కడ చేసే పనుల మీదే ఫోకస్ పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ఆయన కాన్వాయ్ ఆగడం, చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడటం, యోగక్షేమాల గురించి ఆరా తీయడం కనిపిస్తుంది. మొన్నీ మధ్య ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ సడన్ గా ఆగిపోయింది. పొంగి పొర్లుతున్న కృష్ణానదిని చూస్తూ అక్కడ ఉన్నవారి యోగక్షేమాలు కనుక్కుంటూ చంద్రబాబు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారి తన కాన్వాయ్ వెనుక పరిగెత్తుకొస్తున్న మహిళను గమనించి రోడ్డు మీద కాన్వాయ్ ఆపి ఆమె మంచి చెడు కనుక్కొని ఆమెకు అవసరమైన సేవలు అందించమని పార్టీ శ్రేణులను పురమాయించారు. ఇక ఇటీవల చేనేత ప్రదర్శనకు వెళ్లి తన సతీమణి నారా భువనేశ్వర్కి 2 చీరలు కొనడం చుట్టూ ఉన్నవారికి నిజంగానే షాక్ ఇచ్చింది. ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడూ చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తాను విపక్షంలో ఉన్నప్పుడు తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయి వచ్చిన 2 అభిమానుల్ని గుర్తు పెట్టుకుని మరీ తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు వారితో మాట్లాడడం, వారి గురించి తెలుసుకోవడంతో ఆ 2 అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. విపక్షంలో ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడూ చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అక్కడకు 2 వచ్చేవారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు వారిద్దరూ అక్కడే ఉండడం గమనార్హం. వీరిని గుర్తు పెట్టుకుని మరీ వారిద్దరిని చంద్రబాబు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పిలిపించుకొని మాట్లాడారు. చంద్రబాబులో గతంలో ఉండేది కాదని, 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన ప్రజలతో మరింతగా మమేకమవుతూ తనలోనే కొత్త కోణం చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా ఏపీలో 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో సీఎం చంద్రబాబు సతీ సమేతంగా మొదటి క్యాంటీన్ ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు
పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఈ సందర్భంగా తిరుమల కొండపై అన్న ప్రసాదాల్ని ప్రారంభించిన అన్న ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రశంసించిన ఆయన గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా కీర్తించబడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే స్మరించే డొక్కా సీతమ్మను గుర్తు చేసుకోవడం విశేషం. డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు. ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది. శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. 74 ఏళ్ల వయసు గల చంద్రబాబు ఇప్పటికే అంత యాక్టివ్ గా ఉండడానికి ఆయన తెల్లవారుజామున చేసే యోగా, తినే ఆహారంలో తీసుకునే జాగ్రత్తలే అంటారు. అలాంటి ఆయన గుడివాడ అన్నా క్యాంటీన్లో భువనేశ్వరితో కలిసి పలువురికి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అక్కడ తనతో పాటు తింటున్న పేదల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తన సిబ్బందితో నోట్ చేయించి పరిష్కరించమని ఆదేశాలిచ్చారు. ఆయన 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టాక అలా అందరితో కలిసిపోతుండడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.